ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన ఆహ్వానము. ప్రియులారా, కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 2వ ఆరాధన, ఆదివారపు ఆరాధన జరుగుతుంది. స్థలం సికింద్రాబాద్ సమీపన తార్నాక మెట్రో స్టేషన్ దగ్గరలో సల్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు ఈ ఆరాధన జరుగుతుంది. ప్రారంభించిన అతి కొద్ది దినములలోనే వేలాది మంది ప్రజలు చేరి ఈ సంఘము ద్వారా ఆశీర్వదించబడుతున్నారు. స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని వింటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను పొందుకుంటున్నారు. మీరు కూడా మీ కుటుంబాలతో రండి, జాయిన్ అవ్వండి, ఆశీర్వాదాలు పొందుకోనండి. అంత మాత్రమే కాదు, సికింద్రాబాద్లో కల్వరి మార్గం ప్రార్థనా కార్యాలయాన్ని ప్రారంభించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. విడుదల ప్రార్థన, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. స్థలం యామ్శ్రీ షమీరా అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, సికింద్రాబాద్. మీ కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందుకోనండి. వివరాలకు 9849611857. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలైన దేవుని పిల్లలందరికీ శుభములు క్రీస్తు పేరట తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక, స్వస్థత, విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. 21వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు కదండి, గుంటూరు మార్కెట్ దగ్గర వెంకటేశ్వర విజ్ఞాన మందిర్, గుంటూరు. ఇప్పటికే ఈ ఆరాధనలో పలు ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి, పలు పట్టణాల నుంచి, నగరాల నుంచి, అనేక గ్రామాల నుంచి తండోపతండాలుగా ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దైవ కార్యాలు పొందుకున్నారు. ఆనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ శక్తి కలిగిన కార్యాలు పొందుకుంటున్నారు. మీరు కూడా ఆశ కలిగి దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారా? రండి, ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 9 గంటలకు గుంటూరు. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతి ఉదయం లేవగానే యేసయ్యకి థ్యాంక్స్ చెప్తున్నారా? మరి దావీదైతే తన జీవితంలో ఎప్పుడప్పుడు దేవుని కలుసుకోవాలని ఉదయం కొరకు ఎంతగానో ఎదురు చూసేవాడట. ఆయన అంటున్నాడు, వేకువనే దేవుణ్ణి వెతికే అనుభవం దావీదుకు ఉందండి. ఎప్పుడెప్పుడు నా దేవుని స్తుతించాలా అని మరి రాత్రి జాములు కాకమునిపే ఆయనట మేల్కొనేవాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి మీరు కూడా లేవగానే యేసయ్యని కలుసుకోవడానికి మీరు కూడా ఆశతో లేచి ఉన్నారా? దేవుని స్తుతించి ఆయన నామంలో ప్రార్థించారని నేను నమ్ముతున్నానండి. అలాగే ప్రతి ఉదయం లేవగానే యేసయ్య మాట మన హృదయంలో ధైర్యాన్ని నింపుతుంది కదా అండి. మరి ఈరోజు కూడా దేవుడు శ్రేష్టమైన వాక్కు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడడానికి చక్కటి వాగ్దానం ప్రభు ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొన్ను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట కదా. పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్న మాట. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొంటాయి. సింహము అడవికి రాజు కదా. మరి ఆ సింహము ఏ ఒక్క జంతువునైనా వేటాడి తన పిల్లలకి ఆహారం పెడుతుందండి. కానీ అటువంటి సింహానికి కూడా ఒక్కొక్కసారి వాటి పిల్లలకి భోజనం పెడదామని ఆలోచించినా భోజనం దొరకదంట. కానీ దేవునిని ఎవరమైతే ఆశ్రయిస్తామో, ఆయన పిల్లలుగా మనం ఎవరమైతే ఉంటామో వారికి ఏ మేలు కొదువ చేయనని మన దేవుడు మాట్లాడుతున్నాడు.
ప్రియ సహోదరి సహోదరుడా, జీవితంలో వస్తున్న పోరాటాలు, ఇబ్బందులు, కష్టాలు, మరి శోధనలు, ఇరుకులను బట్టి మరి నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, మరి నా బిడ్డలకి నేను ఎలా పెళ్లి చేయాలి, నా బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి, మరి అసలు ఈ చాలని జీతాలు ఏంటి, అసలు నా పరిస్థితి అని ఒకవేళ కృంగిపోతున్నారేమో, రేపు నా ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచిస్తున్నారేమో, మరి నీకున్న ప్రతికూలతను చూస్తూ భయపడుతున్నారేమో. నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకే మేలు కొదువు చేయనంటున్నాడు ప్రభు, నీకే కొరత రానేనంటున్నాడు ప్రభు. నిజమే కదా. ఆయన పిల్లలుగా ఉన్న వారికి ఎవ్వరికి ఆయన కొదవ చేయడు, ఎవరిని పస్తుంటాడు. ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు ఆ అరణ్య యాత్రలో నిత్యము పోషిస్తూ వచ్చాడు కదా. చూడు, ఏలియాని కాకోలలతో పోషించాడు దేవాది దేవుడు. ఆయన పిల్లలకి ఎవరికి ఏది కొదువు చేయడు నాన్న. ప్రతి మేలు మన జీవితంలో జరిగిస్తాడు. నా జీవితంలో ఈ కార్యం ఎలా జరుగుతుంది, మరి నేను ఉద్యోగం పొందుకోనా, అసలు నాకు వస్తుందా రాదా, ఇక నా బిడ్డలు పుడతారా పుట్టరా, ఇక ఏంటి అంటే ఈ మేలు జరగదని ఒక ఆలోచనతో ఉన్నావేమో. దేవునికి చెప్తున్నాడు, ఏం మేలు కొదువు చేయను, సమస్తము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఏ అక్కర కలిగి ఉన్నావో, మరి ఏ యొక్క ఆశతో ఉన్నావో, ఏ అవసరత నీ జీవితంలో కలిగి ఉన్నావో, అది ఆత్మ సంబంధమైనదైనా, శరీర సంబంధమైనదైనా, అలాగే మరి మానసిక సంబంధమైన ఏ మేలు కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో నీ దేవుడు మాట్లాడుతుంది, నీకు ఏది కొదువు చేయనని. అవును కదా. మనుషులను ఆశ్రయిస్తే మన జీవితాల్లో మేలు జరగవు, కానీ దేవునిని ఆశ్రయించిన వారికి ప్రతి మేలు దేవుడు అనుగ్రహించే దేవుడు. ఆయన అంటున్నాడు, నా పిల్లలకు నేను ఏది కొదువు చేయను అన్నాడు. అవును, ఆయన బిడ్డలం మనం, ఆయన బిడ్డవు నాన్న నువ్వు. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుని పిల్లలం మనం. నీకు అది జరగదేమో, ఇది జరగదేమో, ఈ వివాహం ఏంటో, ఈ బిడ్డలు అసలు దేని గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. నీకేది కావాలో నీ దేవుడు నీకు అనుగ్రహిస్తానని మాటిస్తున్నాడు. నీకేది కొదువు చేయనన్నాడు. ఆయన బిడ్డలం కనుక మన కోసం సమస్తాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కనుక కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకోండి. ఈ పరిస్థితులను చూసి భయపడొద్దు, యేసయ్యను బట్టి ధైర్యం తెచ్చుకో. నీ చాలి జీతాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు. నీ దేవుడు నీకు సమృద్ధినివ్వగలిగిన దేవుడు ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన పిల్లలం కనుక సమృద్ధిని దేవునికి ఇవ్వబోతున్నాడు కనుక ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. అవును డాడీ, నువ్వు నా తండ్రివి, నువ్వు నాకే మేలు కొదువు చేయవు, నేను నిన్ను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ యేసయ్య అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. కలిసి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు దేవా. సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొను కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. అవునయ్యా, మాకే మేలు కొదువు చేయవయ్యా. మేము నిన్ను నమ్మి ఉన్నాం ప్రభా, నీకే స్తోత్రాలు. నిన్ను నమ్ముకున్న వారి జీవితంలో సమస్తమును అనుగ్రహించే గొప్ప దేవుడిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ గొప్ప కార్యాలు జరిగించయ్యా. ఆర్థికంగా ఏ అవసరత కలిగి ఉన్నారు వారి అప్పు బాధలన్నీ పరిష్కరించండి ప్రభా. నాయన, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి, యవ్వన పిల్లలు చూస్తున్నట్లయితే వారి స్టడీస్ విషయమే ఈ కార్యం జరిగించండి ప్రభా. వారి వివాహాల విషయమే మంచి సంబంధాలు దయచేయండి ప్రభా. సొంత గృహం లేని వారికి సొంత గృహములు దయచేయండి ప్రభా. అలాగే నాయన, వ్యాపారాలు మీరు తోడుగుండండి, చేతి పనులు మీరు తోడుగుండండి, వ్యవసాయ పనులు దీవించండి అయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఆత్మ సంబంధమైన కార్యాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలని, అభిషేకం పొందుకోవాలని వారిని ఆత్మతో నింపండి. పరిశుద్ధాత్మ కార్యాలు వారి జీవితంలో జరిగించండి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసును అనుగ్రహించి మహిమ పొందండి. రోగులుగా ఉన్న ప్రతి బిడ్డను ముట్టి తాకి స్వస్థపరచండి. అలాగే నాయన, ఎవరైతే ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్నారో వారి జీవితంలో ప్రభా అయ్యా నూతనమైన డోర్స్ ఓపెన్ చేయండి, ఆశీర్వాదపు ద్వారాలు తెరవండి, నూతన దీవెనలతో వారిని నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.